ఇటీవలే ముంచుకొచ్చిన మొంతా తుఫాన్ భారీ నష్టాన్నే మిగిల్చింది. ముఖ్యంగా రైతులు పంటలను కోల్పోయి అప్పుల్లో కూరుకుపోయారు. చాలా చోట్ల ఈ తుఫాన్ భారీ విధ్వంసం సృష్టించింది. బాపట్ల మండల పరిధిలోని సూర్యలంక సముద్ర తీరంలో కూడా తుఫాను వల్ల భారీ గోతులు ఏర్పడ్డాయి. సాధారణంగా బాపట్ల బీచ్కు పర్యాటకులు నిత్యం వెళ్తూ ఉంటారు. కానీ తుఫాన్ తర్వాత అక్కడ పరిస్థితులు మారిపోయాయి. భారీ గోతులు ఏర్పడటం వల్ల పర్యాటకులకు పోలీసులు అనుమతి లేదని చెబుతున్నారు. వాతావరణం అనుకూలించే వరకు తీరాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించారు. కార్తీక మాసం సందర్భంగా బాపట్ల జిల్లా సూర్యలంక అలాగే పాండురంగాపురంకి వచ్చేటువంటి భక్తులు టూరిస్టులు అందరికీ కూడా బాపట్ల సూర్యలంక బీచ్ మరియు పాండురంగాపురం బీచ్లు కూడా క్లోజ్ చేసాం, నిషేధించబడిందని క్లోజ్ చేసామని తెలియపరచడానికి చింతిస్తున్నాం. కారణం ఏంటంటే ఈ మధ్య వచ్చినటువంటి మొంతా తుఫాను సందర్భంగా వీచినటువంటి గాలులకి సూర్యలంక బీచ్ ప్రాంతంలో లోతైన గుంటలు ఏర్పడ్డాయి. అవి బయటికి మనకు తెలియట్లేదు. ఈరోజు ఫిషరీస్ డిపార్ట్మెంటు స్విమ్మర్స్ వీళ్ళ ద్వారా తెలుసుకొని అవన్నీ కూడా పరిశీలించడం జరిగింది. దాని మీద జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారు, ఎస్పీ గారు నిర్ణయం తీసుకొని తాత్కాలికంగా సూర్యలంక బీచ్ మరియు పాండురంగాపురం బీచ్లు అలాగే చీరాల్లో ఉన్నటువంటి బీచ్లు కూడా క్లోజ్ చేయడం జరిగింది. మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్ ని కూడా అధికారులు మూసివేశారు. అయితే ఈ విషయం తెలియక దూర ప్రాంతాల నుంచి వచ్చిన సందర్శకులు నిరాశకు గురవుతున్నారు. పేరుపాలెం బీచ్ లో తుఫాను కారణంగా ఇసుక మేటలు పేరుకుపోయాయి. వీటికి తోడు ఇంకా గాలుల ప్రభావం ఉండడంతో పోలీసులు ముందస్తు జాగ్రత్తగా అడుగడుగునా చెక్ పోస్టులు పెట్టి వచ్చిన సందర్శకుల్ని వెనక్కి పంపుతున్నారు. ముందస్తు జాగ్రత్తలో భాగంగానే బీచ్ ను మూసివేసినట్లు పోలీసులు తెలిపారు. పర్యాటకుల కోసమే తామీ నిర్ణయం తీసుకున్నామని అధికారులు చెబుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు డిఎస్పీ మేడం సూచనల మేరకు పేరుపాలెం బీచ్ లోకి ఎవరికి అనుమతి లేదు. ఎందుకంటే తుఫాను వచ్చిన తర్వాత అక్కడక్కడ మేటలు పడి ఎక్కడ కూడా సముద్రం అల్లకల్లోలంగా ఉంది. అందువలన కూడా పేరుపాలెం బీచ్ కి ఎవరికి అనుమతి లేదు.